యేసుదొక చరిత్ర. రాజును చెయ్యాలని యేసు దగ్గరికి వస్తే ఏం చేశాడటండి? రాజును చేస్తానంటే వెళ్ళిపోతున్నాడు అయిటండి ఈయన. అయ్యా నువ్వు ఎక్కడున్నావు? యూదులకు రాజును అంటున్నావు, నీ గురించిన ప్రవచనాలున్నాయి. దావీదు వంశములో వచ్చిన వాడవన్నావు, యాకోబు ముద్దులో వచ్చిన వాడవన్నావు, యూదా గోత్ర సింహాన్ని అన్నాడు, రాజులకు రాజు అన్నావు. ఇంతకీ నీ కోట ఎక్కడ ప్రభు అని అడిగాడు ఒకడది. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, నాకు తలవాల్చుకోవటానికి చోటు లేదు. నా ప్రజలు, నా పిల్లలు దేవుని జ్ఞానము లేక, తండ్రి జ్ఞానము లేక నాశనానికి వెళ్ళిపోతున్న ఈ క్షణంలో నేను ఎలా నిద్రపోతాను? నాకెందుకు కోట, నాకెందుకు సింహాసనం? నేను ఎలా సుఖించగలను? తేనీటి విందులతో అంతఃపురాలలో ఆనందంగా ఉండవలసిన రారాజుగా సర్వలోకాన్ని సృష్టించిన యేసుక్రీస్తు మనుషులు రాజుగా చేయాలనుకుంటే రాజుగా ఉండకుండా వెళ్ళిపోతున్నాడేటండి. ఎంత తెలివి తక్కువవాడు ప్రపంచంలో ఉంటే ఎలా బ్రతుకుతాడు అంటాం మనమైతే. ఏమండి, మనమంతా దేవుని జ్ఞానము లేక నాశనానికి పోతుంటే ఆయనకి ఎందుకండి ప్యాలెస్? ప్రతి క్రైస్తవుడు అలా ఆలోచించగలగాలి. ఇలాగే ఆలోచించగలిగితే మీ చరస్థిరాస్తులను దేవుని సముఖంలో ఖర్చు పెట్టడానికి ఇష్టపడితే దేవుని జ్ఞానంలో నడిపించవచ్చు, నిత్య జీవానికి పంపించవచ్చు, లోక జ్ఞానం నుండి తప్పించవచ్చు. ఈ పాపాల నుండి, ఈ శాపాల నుండి, ఈ మోసాల నుండి, ఈ లోకపు మాయ నుండి, ఈ లోకపు నటన నుండి వీళ్ళందరినీ మీరు కాపాడగలరు.